హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వాళ్ళ మీకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసి చూపిస్తున్నా అండి, నార్మల్ రైస్తో. దీనికోసం అయితే ఒక 3 ఎగ్స్, క్యారెట్ సన్నగా తరిగి, అలాగే వెల్లుల్లి తరిగి పెట్టేసుకోవాలి. అన్నం అయితే ఇలా పొడి పొడిగా వండి పక్కకు పెట్టేసుకోవాలండి. నేను ఇది తీసుకున్న కడాయి ఐరన్ కడాయి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఉంటే అందులోనే చేసుకోండి. ఆయిల్ వేసేసుకొని 3 ఎగ్స్ ఇలా బీట్ చేసేసి వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఒకటి ఎక్కువ కూడా తీసేసుకోవచ్చండి. నేను రైస్ తక్కువ అని 3 సరిపోతాయని 3 తీసుకున్నా. 4 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్టని బాగా చిన్న చిన్న ముక్కల్లా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగానే ఫ్రై చేసేసుకోవాలండి. చిన్నగా అయితే మొత్తం రైస్లోనే కలిసిపోతూ ఉంటుంది, అప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కనిపించదు. అందుకోసం కొంచెం పీసెస్ పెద్దలానే ఉంచుకోవాలి. కొంచెం టేస్ట్ తింటే తగలాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇందులో. వేసేసుకొని ఇవి కంప్లీట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. రెస్టారెంట్లోనే అయితే ఇట్లనే చేస్తారండి, పచ్చిమిర్చితోటి చేస్తూ అంటారు. స్పైస్ తక్కువ ఉంటుంది, కారం వేయరు. బాస్మతి రైస్ తోటి చేస్తూ అంటారు వాళ్ళు. నేనేమో నార్మల్ సాయిరామ్ రైస్ తోటి చేశాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని క్యారెట్ వేసేసుకోవాలి. ఇంకా ఉంటే ఇందులో బీన్స్, క్యాబేజీ సన్నగా తరిగి వేసేసుకోవాలండి. ప్రజెంట్ నా దగ్గర ఓన్లీ క్యారెటే ఉండే, అందుకే క్యారెటే వేసుకున్నా. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మొత్తం కలిసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. అన్నం అయితే ఉడకబెట్టింది పొడి పొడిగా వండుకోవాలి, చల్లారబెట్టేసుకోవాలి. ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకవేళ మీకు స్పైస్ సరిపోదు అనుకుంటే ఇంకా 2-3 ఎక్కువ వేసేసుకోండి. మేమైతే కొంచెం స్పైస్ తక్కువనే తింటాము. సోయా సాస్, చిల్లీ సాస్ కూడా వేసేసుకొని ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. మీకు ఇందులో కావాలనుకుంటే కొంచెం అజినోమోటో, అదే అండి చైనా సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్ ఇందులో వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు అవి. అంతే అండి. వేడివేడిగా ఆనియన్స్ తోటి, లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఫ్రైడ్ రైస్లా. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.